వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. తన సినిమాలకు సంబంధించి తప్ప వేరే వేరే వార్తలకి విషయాలలో రాజమౌళి గారు కాస్త దూరంగానే ఉంటారు. సినిమాలకు సంబంధించి ఆయన వార్తలు ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన మతం పట్ల. సో అన్ని మతాలకి నేను సంబంధించిన వాడిని, కొన్ని రోజులు క్రిస్టియన్ గా కూడా నేను వెళ్ళాను, కాకపోతే చివరికి మతం అనేది ఒక దోపిడీ అని అర్థమైందంటూ కొంచెం కమెంట్ చేసేలాంటి వ్యాఖ్యలే చేశారు ఆయన. సో దానికి సంబంధించి చాలా మంది గురుగా ఉన్నారు. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాఖ్యలకు సంబంధించి? ఇక్కడ అంటే మతం అనేది మానవత్వానికి సంబంధించిందండి. ఎందుకంటే అభిమతం, తన మతం అంటే ఈ మతం అన్నది ఏంటంటే మానవత్వపు విలువల్ని ప్రోధి చేసుకొని ఉండేది మాట. అది అంటే మానవత్వం అంటే ఏమిటి? ఎక్కడ ఉన్నది? దైవత్వం. దైవత్వం అంటే ఏమిటి? ప్రేమించే గుణం. లవ్ యువర్ నైబర్ అంటాడు క్రిస్టియన్, పొరుగువారిని ప్రేమించమంటాడు హిందూ. ఇంకేదో నీతో పాటు నీ సహచరులు కూడా నీ వాళ్ళు కూడా అంటారు ఖురాన్. ఎవరేం చెప్పినప్పుడు ఒక ప్రేమ అన్నది అంతర్గతంగా ఉండాలి. ఆ ప్రేమతత్వం ఎవరిలో ఉంటుందంటే అది దైవంలోనే ఉంటుంది. అంటే మనిషి దైవంగా మారిపోవడమే మతం మాట. అది యాక్చువల్ మతం చెప్పేది అది. మనిషి దైవంగా మారిపోవాలి, మనిషి ప్రేమని చోటు చేసుకోవాలి, ప్రేమను పంచాలి, ప్రేమను పెంచాలి. ఇది కాకుండా నువ్వేం చూసి మతం ఒక దోపిడీ అంటే ఎలాగవుతుంది? అది నువ్వు చూసే చూపును బట్టి ఉంటుందమ్మా. సారీ టు సే లైక్ దిస్. మతం మంచిది కదా, ఎలాగవుతుంది? హిందూ మతం మంచిది, క్రిస్టియన్ మతం మంచిది, ఖురాన్ అలాగే మన ముస్లిం మతం కూడా మంచిది. మంచిది ఉంది కాబట్టే ఇంతమంది ఆకర్షితులయ్యారు, ఇంతమంది విశ్వాసాన్ని పెంచుకున్నారు, ఇంతమంది దాన్ని ఏంటంటే అమ్మ నాన్న మాట వినం, మతం మాట వింటాం. ఎందుకు? అందులో ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయపు విలువలు, ఒక మాధుర్యం. అది ఆ మాధుర్యంగా మానవత్వ విలువలు ఉంటాయమ్మా, మానవత్వ విలువలు ఉంటాయన్నమాట. అందువల్ల దాన్ని నువ్వు చెప్పినట్టుగా మాధుర్యం కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మాధుర్యం అంటే ఎంజాయ్ చేసే గుణం, అవి వింటుంటే పరవశించిపోతారు. అంటే హిందూయిజం కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లింలు కానీ ఆ పాట వింటే పరవశించిపోతారు, ఆ మాట వింటే పరవశించిపోతారు. ఎందుకంటే అది సూటిగా హృదయాన్ని తాగుతుంది కనుక. ఈ దోపిడీ అనేటువంటి విషయాన్ని కంగనా రనౌత్ సమర్థించినప్పుడు కూడా మనం సమర్థించకూడదు. రాజమౌళి ఈజ్ రాంగ్. ఎందుకంటే మతం ఎప్పుడు దోచుకోదు. మతంలో ఉన్న ఒక మనిషి దోచుకుంటాడు. అర్థమైందా? మతం ముసుగు కప్పుకున్న ఒక మనిషి దోచుకుంటాడేమో. ఆ మనిషికి మతానికి సంబంధం లేదు మళ్ళీ. మీకు అర్థమైందా? ఆ మతం ముసుగులో ఉన్న మనిషి ఏ మతమైనా కావచ్చు. హిందూ మతంలో మామూలుగా పూజారులు వీళ్ళందరూ అంటే పత్తల హారాలు, బంగారాలు, డాలర్లు వేసుకొని తిరగటం లేదు. అలాగని ఆ మతం చెడ్డదు అని చెప్తామా? ఆ మతంలో విలువలు మతానికి ఉంటాయి. అదే మతంలో మతం ముసుగులో ఉన్న మనిషి దోచుకుంటాడు కనుక ఈ తాలూకు స్టేట్మెంట్ రాంగ్ అని మనం భావించాలి. అయితే రాజమౌళి గారి వ్యాఖ్యలకి సంబంధించి కంగనా రనౌత్ గారు బాగా స్పందించారు. సో చాలా మంది అది అంత స్పందించాల్సిన అవసరం ఏంటి, అన్ని ట్వీట్లో అంత చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా కొంతమంది అభిప్రాయం. అవునవును. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్, ఒక వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వడంలో కంగనా రనౌత్ అందరికంటే ముందు ఉంటుంది. అదే చెప్పింది మాట. తర్వాత ఇప్పుడు రాజమౌళి గారు కూడా నాస్తికుడు. ఆయన అంటే నాస్తికుడికి అంతా నాస్తికత్వమే కనిపిస్తుంది. ఆయన బేసిక్గా నాస్తికుడు అంటే ఏమీ లేదు అనుకున్నది అంతే కదా. ఇదంతా అనుకుంటున్నారు, ఏమీ లేదు అనుకుంటారు. కానీ అలా కాదు. హిందూయిజంలో కానీ, క్రిస్టియానిటీలో దేంట్లో కానీ ఉంది అక్కడ దైవం. లేకపోతే విధి ప్రయోగాలు చేస్తారు కదా. మీకు కనిపిస్తున్నటువంటి ఆ చిన్ని బొమ్మలో ఓ ప్రాణం ఉంది. దాన్నే దేవుడు అని నమ్ముతారు. దాన్నే మీరు చాలా తిరగల శుద్ధిగా నమ్ముతారు. అది నమ్మకంటే అందులో ఏమీ లేదనుకుంటే ఏం చెప్తాం?
దానికి సమాధానం మనం లేదు. జనరల్గా కంగనా రనౌత్ అన్ని ట్వీట్లు చేయాల్సిన అవసరం ఉందా? అంత స్పందించాల్సిన అవసరం ఉందా? ఏమంటారు? కంగనా రనౌత్ ఏంటంటే ఆవిడ కూడా కొంచెం నాస్తికురాలు. ఇటువంటి విషయాల్లో కొంచెం తొందరపాటుగా, అంటే కొంచెం అందరికంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇద్దామని అనుకుంటుంది అన్నమాట, అంతే. ఇప్పుడు కొంతమంది ఉన్నారమ్మా, ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ ఉంది. ఏంటి ఆ మగాడు అవసరం, ఆడవాళ్ళకి ఏముంది, ఒక బిడ్డని కన్నా తప్ప అంది. అందరూ అలాగంటారా? మరి ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ ఎందుకు ఇచ్చింది? మగవాడట ఒక బిడ్డను కన్నా తప్ప దేనికి పనిచేయడట. అంటే ఈ మగవారంతా ఏమైపోవాలి? కానీ కొంతమంది కొన్ని డిఫరెంట్గా అభిప్రాయాలు ఎక్స్పర్షన్లో ముందుంటారు. అలాగే కంగనా రనౌత్ కూడా. అండ్ రాజమౌళి గారి సినిమాలు చూస్తే మనం రామాయణ మహాభారత ఇతిహాసాల నుండే ఎక్కడో ఒక లైన్ పట్టుకుని దాన్ని అల్లుకుని ఒక కథను తయారు చేసుకుంటారు. సో అది కూడా రాజమౌళి గారు చెప్తూనే ఉంటారు. సో అది చెబుతూనే సో మతానికి సంబంధించి ఇంత పెద్ద వ్యాఖ్యం చేయడం కూడా కరెక్ట్ కాదు అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అది డెఫినెట్గా మనం చెప్తున్నాం కదా, మనం కొత్తగా ఏం చెప్పడం లేదు. వాళ్ళు చెప్పిందే మనం చెప్తున్నాం. బాబు, మతాన్ని దూషించొద్దు, మతంలో ఉన్న మనిషిని దూషించు. ఒకటి. తర్వాత రామాయణ మహాభారతాల్లో క్యారెక్టర్లు అన్నారు. ఆ క్యారెక్టర్లు చాలా అద్భుతమైన క్యారెక్టర్లు. ఏ క్యారెక్టర్? రాముడి క్యారెక్టర్ చిన్నదా? హనుమంతుడి క్యారెక్టర్ చిన్నదా? లేకపోతే సీతమ్మవారి క్యారెక్టర్ చిన్నదా? అలా క్యారెక్టర్లో భావోద్వేగాలు ఉంటే చాలా అనూహ్యమైన పరిధుల్లో ఉంటాయన్నమాట క్యారెక్టర్లు. అందరిలాగా నువ్వు ఇంప్రెస్ అయ్యావు. అంటే క్యారెక్టర్ విలువలు, మానవతా విలువల్ని తెలుసు కనుక ఇంప్రెస్ అయ్యావు. అందుకనే నువ్వు రామాయణం సినిమా చేస్తా అన్నావు, లేకపోతే భారత సినిమా చేస్తా అన్నావు. ఆ క్యారెక్టర్లో ఉన్న విలువలు తెలుసు కనుక. కానీ నువ్వు అనుకున్నట్టుగా మతాలంటే మతాల జోలికి వెళ్ళకూడదమ్మా, ఏ మతం జోలికైనా. రామాయణము మహాభారతం ఇతిహాసాల నుంచే ఒక లైన్ తీసుకుని సినిమాలు అల్లుకుంటున్నారు. మరి హిందూస్ మాత్రమే వీళ్ళ సినిమాలు చూస్తున్నారా? క్రిస్టియన్స్ చూడట్లేదా? ముస్లిమ్స్ చూడట్లేదా? వీళ్ళందరూ ఆదరించడం లేదా? ఎస్, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు కదా. మతాలకు అతీతంగానే కదా వాళ్ళు ఏం చేస్తే ఆ సినిమాలు చూస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. సో మరి అదన్నా దృష్టిలో పెట్టుకోవాలేమో కదా అని కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. కొంతమంది కాదమ్మా, ఎందుకంటే మతం అన్నది ఒక మతంలోనే, అంటే మతానికి సంబంధించిన విలువలు ఉంటాయి. అది కూడా పొరపడ్డాము. అన్ని మతాల్లో కూడా విలువలతో కూడుకున్నటువంటి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కనుక ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. ప్రతి మతంలో ఉన్న మంచితనాన్ని మనం స్వీకరించాలి. ప్రతి మతంలో ఉన్నటువంటి కొంచెం ఐడియాలజీని మనం హక్కుని చేర్చుకోవాలి. అంతేగాని మతాన్ని దూషించడం మంచిది కాదు. మతం అంటే ఏమిటి? మతం అన్నది ఏంటంటే ఒక మానవత్వ విలువలతో రేపటి సమాజానికి పనికొచ్చేటువంటి ఒక ముడి పదార్థం, ప్రేమను అందించేటువంటి ఒక ఆలయం. అది ప్రేమతత్వాన్ని హిందూయిజం కానీ, క్రిస్టియనిజం కానీ, ముస్లిం కానీ వాళ్ళు ప్రేమనే పంచుతారు, ప్రేమనే పెంచుతారు, ప్రేమనే అందిస్తారు. ప్రేమే సర్వస్వం. అందుకే ఇంగ్లీష్ వర్డ్ లవ్ ఈజ్ గాడ్ అన్నాడు. అది అందువల్ల దాన్ని మనం మర్చిపోకూడదు. అయినా ఏ మతము కూడా పక్క వాళ్ళని దూషించాలనో, ద్వేషించాలనో, ఇంకేదో చేయాలనో చెప్పదు. మతం ఎప్పుడు అది ఏ మతమైనా మంచినే బోధిస్తుంది. బట్ దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు, దాన్ని అనుకరించి వక్రీకరించే వాళ్ళ వల్ల కొన్ని మతాలను దూషించడం జరుగుతుందేమో కానీ ఎవరికి వాళ్ళు దూషించుకుంటున్నారేమో కానీ మతం ఎప్పుడు మంచినే బోధిస్తుంది. సో మన పెద్దలు చెప్పింది కూడా అదే కదండి. అవునమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.